అందరికీ స్వాగతం. ఇంతకుముందు వీడియోలో ఇన్నర్ మోటివేషన్ అండ్ అవుటర్ మోటివేషన్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మాస్లోస్ థియరీ ఆఫ్ మోటివేషన్, మాస్లో యొక్క మోటివేషన్ థియరీని నీడ్ హైరార్కీ థియరీ అని కూడా అంటారు. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కానీ, ఒక స్టూడెంట్ కెరీర్లో కానీ, ప్రొఫెషనల్ కెరీర్లో కానీ రెలవెంట్ వర్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ థియరీ. మొత్తానికి మాస్లో ఏం చెప్పాడో చూద్దాం. స్టూడెంట్ కెరీర్లో కానీ లేదా ప్రొఫెషన్లో కానీ మనిషిలో ఒక మంచి మోటివేషన్, అంటే ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే మనిషిలో ఉన్నటువంటి మోటివేషన్. ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్న ఇంట్రెన్సిక్ మోటివేషన్, అవుటర్ మోటివేషన్, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అని. బట్ ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అనేది అది ఇన్నర్ మోటివేషన్ ఏ విధంగా రూటెడ్ వెరీ డీప్ ఇన్ ది మైండ్ అండ్ హార్ట్ ఆఫ్ ఏ పర్సన్ అనేది మాస్లో చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక 5 హైరార్కియల్ ప్రిన్సిపల్స్ని, డైమెన్షన్స్ని చెప్తాడు అతను. యాక్చువల్గా అతను చెప్పేటువంటి థియరీ గ్రాఫిక్ అకౌంట్ ఎలా ఉంటుందంటే, ఒక పిరమిడ్, ఆ పిరమిడ్ని అడుగు భాగం నుంచి డివైడ్ చేస్తూ పోతాడు. అడుగు నుంచి పైకి, అంటే అడుగు అనేది ఎక్కువ భాగం కదా, పైకి వెళ్ళేసరికి తగ్గుతుంది. సరే, అడుగు నుంచి ఏంటంటే ది ఫస్ట్ వన్ ఈజ్ ఫిజియోలాజికల్ నీడ్స్ అంటాడు. మీరు అతని యొక్క గ్రాఫ్లో క్లియర్గా చూడొచ్చు, డౌన్ నుంచి టాప్కి ఎలా ఉన్నది అనేది. ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అంటే ఏంటివి? మనిషికి అకామిడేషన్, గుడ్డ నివాసం, అకామిడేషన్, ఫుడ్, హెల్త్, మినిమం ఎసెన్షియల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక స్టూడెంట్ కానీ మంచి మోటివేషన్ కలుగుతుంది. ఎందుకంటే అవి బేసిక్ నీడ్స్, మనిషికి నిత్యావసరమైనటువంటి అవసరాలు, సరుకులు, ఎసెన్షియల్ కమాడిటీస్. అవి లేకుండా హార్డ్ వర్క్ చేయి, నీకు ప్రమోషన్ ఇస్తా, నేను ఎలివేట్ చేస్తాను అని అంటే ఎవడు కూడా మోటివేట్ కాడు, స్టిమ్యులేషన్ జరగదు. సపోజ్ స్టూడెంట్, ఇక్కడ నేను ఈ 5 డైమెన్షన్స్, మాస్లో చెప్పిన 5 డైమెన్షన్స్ని అటు స్టూడెంట్ కెరియర్కి, ఎడ్యుకేషన్లో, ప్రొఫెషనల్ కెరియర్కి, రెండుకి వర్తింపజేస్తూ చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. స్టూడెంట్ కూడా అంతే కదా, ఇప్పుడు అతనికి అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ, హెల్త్ బాగాలేకపోతే హెల్త్ ఫెసిలిటీ ఇస్తూ. ఉదాహరణకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చూడు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినాక ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్లో విద్యార్థులు వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ అవేకనింగ్తో పాటు రీసెర్చ్ నాలెడ్జ్ కూడా వాళ్ళు పెంపొందించుకున్నప్పుడే సమాజానికి అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే హాస్టల్స్, కంపల్సరీగా హాస్టల్స్, అంటే ప్రైవేట్ కాదు అని చెప్పేది, గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా హాస్టల్ కంపల్సరీగా పెడుతున్నారు. హాస్టల్లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడము, మంచి అకామిడేషన్ ఇవ్వడము, మంచి ఫెసిలిటీస్ ఇవ్వడము. హెల్త్ బాగాలేకపోతే హెల్త్ సెంటర్ కూడా ఫ్రీ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తున్నారు యూనివర్సిటీస్లో. ఎందువల్ల అంటే వాళ్ళ మంచి మోటివేషన్ కలిగి బాగా చదువుకోవాలి, మంచి రీసెర్చ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం. ఎంప్లాయీ కూడా అంతే కదా, మంచి కంపెనీలో, స్టాండర్డ్ కంపెనీల్లోనూ, ఈ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా క్వార్టర్స్ ఎందుకు ఇస్తున్నారు? అకామిడేషన్, ఫ్యామిలీ క్వార్టర్స్ ఇస్తారు, అండ్ వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీ పెడతారు. తర్వాత హెల్త్ బాగాలేకపోతే ఫ్యామిలీకి అంతా కూడా హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ పెడుతున్నారు, మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు, వాటర్ అని, కరెంట్ అని, అన్నీ. అప్పుడు ఎప్పుడైతే అతను ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడో అతనిలో వర్క్ మోటివేషన్ పెరుగుతుంది అనేది అక్కడ మెయిన్ ప్రిన్సిపల్. సో ఫిజియోలాజికల్ నీడ్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తాడు. అందుకే ఆ పిరమిడ్లో అడుగు భాగాన అంత వెడల్పు, అంటే ఎక్కువ స్కోప్ దానికి ఇచ్చాడు. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే సేఫ్టీ నీడ్స్ అంటాడు. సేఫ్టీ నీడ్స్ అంటే సెక్యూరిటీ, అతనికి ఒక రక్షణ కలిగించడం, ప్రొటెక్షన్ కలిగించడం ఎంప్లాయీకి. సపోజ్ హెల్త్ అప్సెట్ అయింది, మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ఇమీడియట్గా. అండ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఇన్సూరెన్స్, అంటే జాబ్లో సెక్యూరిటీ చూపిస్తున్నాడు అనమాట. ఒక ప్రొటెక్షన్ని, ఒక సేఫ్టీని. లేదు, ఒక నష్టం జరిగింది ఎంప్లాయ్మెంట్లో, అతనికి కంపెన్సేషన్ కట్టేయడం, ఇలాంటి సెక్యూరిటీని కలిగిస్తారు. అదే భద్రత అంటాం, దాన్ని సేఫ్టీ నీడ్స్. అప్పుడు అతనికి అమ్మయ్య, నా ఫ్యామిలీతో నేను బాగున్నాను, ఏ కష్టం వచ్చినా
ఇండస్ట్రీ ఇది కంపెనీ నాకు ఒక సేఫ్టీని ప్రొవైడ్ చేసింది, ప్రొటెక్షన్ ఇస్తుంది, లైఫ్ సెక్యూరిటీ ఇస్తుంది అనేటువంటి ధైర్యంతో అతను వర్క్ మోటివేషన్ అనేది చాలా తారస్థాయికి వెళ్తుంది. ఆ నీడ్ని సాటిస్ఫై చేసినప్పుడు స్టూడెంట్ కూడా అంతే కదా. స్టూడెంట్కి కూడా ఒక భద్రత ఇచ్చి నేను ఉన్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా నేను ప్రొవైడ్ చేస్తాను, ఐ విల్ మీట్ ఆల్ ది ఎక్స్పెండిచర్, ఐ విల్ మీట్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ అని అన్నప్పుడు అతను ఒక సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది. వర్క్ మోటివేషన్, స్టడీస్ మీద ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ కలుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే లవ్ అండ్ బిలాంగింగ్నెస్ అంటాడు. లవ్ అండ్ అఫెక్షన్. ఎప్పుడైతే ఎంప్లాయీస్ అందరూ ఒకరినొకరు ఫ్రెండ్లీగా, మంచి ఫ్రాటర్నిటీతో కలిసిమెలిసి ఉంటారు, లవ్ అండ్ అఫెక్షన్తో, ఫ్రెండ్లీ నేచర్గా, అప్పుడు వాళ్ళలో ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ప్లస్ ఇన్స్టిట్యూషన్కి మధ్య ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఏర్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండస్ట్రీ, కంపెనీలు, ఏ ఆర్గనైజేషన్ అయినా ఎంప్లాయీస్లో ఫస్ట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ని కలిగిస్తారు. అందుకే వాళ్ళకి రకరకాల ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, క్లబ్స్ అని, టెంపుల్కి వెళ్ళి అందరూ ఒకరినొకరు కలిసిమెలిసి ఉండడము, క్లబ్స్లో కలిసిమెలిసి ఉండడము, ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళు. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. దానివల్ల ఏంటి అని అంటే అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒక ఇండస్ట్రీ ఉంటుంది, XYZ ఇండస్ట్రీ అని అనుకో, XYZ ఫ్యామిలీ అంటారు ఆ ఇండస్ట్రీ పేరు చెప్పి. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలని. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా కలిసిమెలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. టీమ్ స్పిరిట్ పెరుగుతుంది, కలెక్టివ్ ఎఫర్ట్, సమిష్టి కృషి అంటారు, పెరుగుతుంది. MBOకి తోడ్పడుతుంది. MBO ఇప్పుడు చెప్తాను త్వరలో. ఇంకా స్టూడెంట్ వైపు వద్దాం. స్టూడెంట్ వైపు కూడా లవ్ అండ్ అఫెక్షన్, ఇంట్లో కావచ్చు, లేదు హాస్టల్లో కావచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, లేదు హాస్టల్ వార్డెన్, ఆ టీచర్స్, ఎప్పుడైతే ఒక గుడ్ ర్యాపర్ట్ అనేది పెంచుకుంటారో ఆ టీచర్స్, వార్డెన్స్, లేదా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఒక మంచి ర్యాపర్ట్ అనేది డెవలప్ అయినప్పుడు టీచర్కి స్టూడెంట్కి మధ్య లవ్ అండ్ అఫెక్షన్, ఇంటలెక్చువల్ అఫినిటీ అనేది పెరుగుతుంది. ఇంటలెక్చువల్ అఫినిటీ పెరిగినప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ అనేది, ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా స్టర్లింగ్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది విత్ హై మోటివేషన్. ఎందుకంటే ఆ నీడ్ అనేది, లవ్ అండ్ అఫెక్షన్ అనేది మనిషికి ఉన్నటువంటి నీడ్స్లో అదొకటి. లవ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ అంటాడు థామస్ హార్డీ. అంటే మనిషికి ప్రేమ, అనుబంధము, ఆత్మీయత అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. అది మనిషి బ్లడ్లో నాటుకుపోయినటువంటి ఇన్నేట్గా ఉండేటువంటి క్వాలిటీ. అది మనిషి తన పేరెంట్స్ కోసమో, ఫ్యామిలీ మెంబర్స్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో, తనకు కావాల్సినటువంటి నియర్ కోసమో తప్పిస్తుంటాడు. వాళ్ళతో అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని పంచుకోవాలనేటువంటి తపన అనేది ఉంటుంది. సో ఆ లవ్ అండ్ అఫెక్షన్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది వన్ ఆఫ్ ది నీడ్స్. సో థర్డ్ నీడ్గా లవ్ అండ్ అఫెక్షన్ చెప్తాడు. దేనికంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో. అది అన్ని విధాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది టు గుడ్ స్టడీస్, స్టూడెంట్ విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో, టు వర్క్ మోటివేషన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్టీమ్. సైకాలజిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అంటే వర్త్ అన్నమాట. వాళ్ళు ఉన్న ఆ వర్త్ని, ఆ ఇన్నేట్ టాలెంట్ని మనిషి గుర్తించాలి. స్టూడెంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని ఎప్పుడైతే టీచర్ గుర్తిస్తాడో అప్పుడు స్టూడెంట్ టీచర్ మధ్య అఫినిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళిద్దరి యొక్క కాంట్రిబ్యూషను అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ విషయంలో. అలాగా వర్క్ ప్లేస్లో కూడా, ఎంప్లాయీస్ విషయంలో కూడా ఒక ఎంప్లాయీ యొక్క వర్త్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని ఎప్పుడైతే గుర్తిస్తారో, దానికి తగిన రికార్డ్ ఇస్తాడో ఎంప్లాయర్, ఆర్గనైజేషన్, అప్పుడు అతనిలో నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక గుర్తింపు ఉంది, నాలో ఉన్న వర్త్ని వీళ్ళు గుర్తిస్తున్నారు అనేటువంటి ఆ సెల్ఫ్ ఎస్టీమ్తో ఇంకొంచెం మోటివేషన్ పెరుగుతుంది అని చెప్తాడు మాస్లో. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే మనిషిలో ఉన్నటువంటి యాక్చువల్ పొటెన్షియాలిటీ, ఇన్నేట్ టాలెంట్, దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి ఎవరు? ఆర్గనైజేషన్. అది ఎప్పుడు ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ని మనిషి గుర్తిస్తాడంటే ఒక ఆర్గనైజేషను ఎప్పుడైతే ఎంప్లాయీలో ఫస్ట్ నుంచి ఇప్పుడు కింద నుంచి పైకి వస్తాం,
ఫిజియోలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయినప్పుడు సేఫ్టీ నీడ్స్ ఇంకొంచెం మోటివేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడైతే పొందుతాడో ఎంప్లాయీ ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది గుర్తింపబడినప్పుడు, దానికి తగినటువంటి రెస్పెక్ట్ ఉన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి యాక్చువల్ పొటెన్షియల్ని బయటికి లాక్కొని రావచ్చు. అది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్నెట్ పొటెన్షియాలిటీ, అది దాన్ని అవార్డ్ రివార్డ్ ఏదో ఒక బహుమతి, ఒక ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా ఎల్సిట్ చేయగలడు ఆర్గనైజేషన్, ఎంప్లాయర్. ఇక్కడ స్టూడెంట్ విషయంలో కూడా అంతే కదా. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎలాగా అతనిలో ఉన్నటువంటి ఇండియన్ టాలెంట్ పొటెన్షియల్ని గుర్తించి ఒక సర్టిఫికెట్, ఒక ఇన్సెంటివ్, ఒక స్కాలర్షిప్, ఇవన్నీ అదే ఉద్దేశం. గోల్డ్ మెడల్ ఇవన్నీ ఏంటివి? అతనిలో ఉన్నటువంటి స్టూడెంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ యాక్చువలైజేషన్కి తగినటువంటి రికార్డు ఇవ్వడం, గుర్తించడం, నీడ్. అప్పుడు ఇంకా ఆ మోటివేషన్ ఇంకా పెరుగుతుంది. మరి నాకు స్కాలర్షిప్ వస్తుందా, గోల్డ్ మెడల్ ఇస్తారా, నేను యూనివర్సిటీ ఫస్ట్ వస్తే, సెకండ్ వస్తే, లేదు ఫలానా సబ్జెక్ట్లో కొంతమంది పర్టికులర్ సబ్జెక్ట్కి గోల్డ్ మెడల్ పెడతారు, ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ వస్తే నాకు గోల్డ్ మెడల్ వస్తుందా అనేది మోటివేషన్ని పెంచుతుంది. ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆ ఇన్నెట్గా ఉండేటువంటి ఆ క్యాండిడేట్లో ఉన్నటువంటి ఆ టాలెంట్కి, పొటెన్షియాలిటీకి. ఎంప్లాయీలో కూడా అంతే. ఎంప్లాయీకి కూడా ఒక సర్టిఫికెట్, ఒక ప్రమోషను, ఒక ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు, లేదు ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇంక్రిమెంట్ ఇస్తారు అతని యొక్క మెరిట్కి. అతను ఉన్న పొటెన్షియల్ని గుర్తించి స్టిల్ మోర్ మోటివేషన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మాస్లో చెప్పినటువంటి పిరమిడ్లో చెప్పినటువంటి పైనుంచి కిందకి కంటే కింద నుంచి పైకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే కింద ఒకసారి చూడండి మళ్ళీ ఆ పిరమిడ్ కింద స్కోప్ ఎక్కువ దేనికి, ఫిజియోలాజికల్ నీడ్స్కి. దాన్ని కొంచెం తగ్గచ్చు. ఏది, సేఫ్టీ నీడ్స్, తర్వాత లవ్ అండ్ అఫెక్షన్. అటు ఫైనల్ వచ్చేసరికి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది తక్కువ. దానికంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ కంటే ఎస్టీమ్ గుర్తించినప్పుడు ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి వస్తున్నా దానికంటే లవ్ అండ్ అఫెక్షన్ చూపించినప్పుడు ఇంకొంచెం నీడ్ మోటివేషన్ పెరుగుతుంది. దానికంటే సేఫ్టీ నీడ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇంకా పెరుగుతుంది. అంతకంటే మించి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్ ఇచ్చినప్పుడు ఆ మోటివేషన్ అనేది చాలా స్థాయికి పోతుంది. అది హైరార్కీ అంటే, హైరార్కీ ఆఫ్ నీడ్స్, హైరార్కీ ఆఫ్ హైరార్కీ నీడ్ హైరార్కీ అంటారు దాన్ని, మాస్లో చెప్పిన థియరీ. ఎప్పుడైతే ఈ నీడ్ హైరార్కీని ఫాలో అవుతాడో ఎంప్లాయర్, ఆ ఎంప్లాయీలో నీడ్ మోటివేషన్ బాగా పెరిగి జాబ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. జాబ్లో అంతే కదా, గుర్తింపు వచ్చింది, సెల్ఫ్ ఎస్టీమ్ని గుర్తించారు, యాక్చువలైజేషన్కి రికగ్నిషన్ వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ వచ్చి జాబ్లో తృప్తిగా బాగా చేస్తాడు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు జాబ్ యొక్క ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్కి ఇంకా బాగా కమిట్ అవుతాడు జాబ్లోకి. ఆ కమిట్మెంట్, ఒక అచీవ్మెంట్ చేయాలి అనేటువంటి తలంపు కలుగుతుంది. అండ్ MBO అని ఒక కాన్సెప్ట్ ఇంతకుముందు వీడియోలో మీకు చేశాను. అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. అంటే ఆర్గనైజేషన్ ఒక ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ అలాట్ చేస్తుంది. ఆ డ్యూటీస్లో అందరి డ్యూటీస్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు టోటల్గా మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది నెరవేరుతుంది. సో టోటల్గా MBOకి టార్గెట్, MBO అనేటువంటి టార్గెట్కి ఇది దోహదపడుతుంది. దోహదపడినప్పుడు ప్రొడక్టివిటీ అంతే కదా, ప్రతి ఆర్గనైజేషన్ ఫైనల్ రిజల్ట్ ఏంటి, అల్టిమేట్ ఎండ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ, ఉత్పాదన, డెవలప్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ, లాభాలు రావడం. ఇది నీడ్ హైరార్కీ గురించి అబ్రహాం మాస్లో చెప్పినటువంటి థియరీ ఇన్ బ్రీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.